పరిశుద్ధుడైన యేసయ్య ఉన్నతమైన నామములో ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని చదువుతున్నాం. పరమగీతము 7వ అధ్యాయము 1వ వచనం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రము వలె ఆడుచున్నవి. ఇక్కడ ఉన్నటువంటి మాటలు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది మనం ఆలోచిస్తే సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాట, అంటే వధువైన సంఘము గురించి చెప్పబడిన మాట. రాజకుమార పుత్రిక అంటే సంఘం గురించి, వధువు గురించి మాట్లాడుతున్న మాట. నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుచుచున్నావు. నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములు అడుచున్నవి. అంటే శిల్పకరుడు యేసయ్య. ఆయన చేసినట్టుగానే, అంటే వధువైన సంఘము ఆయన అడుగుజాడల్లో నడిచే అంత అందంగా కనపడాలి. అంటే నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుచున్నావు అంటే ఆయన అడుగుజాడలు నడిచేటువంటి వధువు సంఘముగా రాజకుమార్తె పుత్రిక ఉండాలి. అంత మాత్రమే కాదు, ఒక శిల్పకారి చెక్కిన ఆభరణ సూత్రం వలె ఆడుచున్నది అని అర్థం. అంటే ఒక వధువు సంఘముగా మనం దేవుని ఎదుట ఎలా ఉండాలంటే ఆయన అడుగుజాడలు నడిచే వారిగా సంఘం ఉండాలి. ఆయన చెక్కిన రట్టుగా మనం ఉండాలంటే ఆయన ఆ రూపంలో, ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనము ఉండాలి. అలా దేవుడి ఎదుట మనం కనపడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దాన్ని పోల్చే ఈ మాటలు చెప్పబడ్డాయి. ఈరోజు దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, ఒక వధువు సంఘంగా మనము కూడా దేవుని ఎదుట ఆ రీతిగానే ఉండాలని దేవుడు మనతో ఆయన మనకిచ్చిన ఆభరణాలు ధరించుకోవాలి. ఆయన మనకిచ్చిన పాదరక్షలు మనం ధరించుకుని నడవాలి. ఈ లోకంలో ఎలా పడితే అలా నడవడానికి లేదు. ఆయన పాదరక్షలు మనం వేసుకోవాలి. ఆయన ఇచ్చిన ఆభరణాలు మనం వేసుకోవాలి. ఆయన ఎలా మనల్ని చెక్కాడో ఆయన రూపంలో, ఆ రూపంలోనే మనము నడిపించబడాలి. ఆ రూపంలోనే మనం ముందుకు నడవాలి, కొనసాగాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా వధువు సంఘంగా మనం ఆ రీతిగా నడిపించబడేటువంటి యోగ్యత, కృప దేవుడు ప్రతి సంఘానికి, ప్రతి వధువుకి దేవుడే అనుగ్రహించి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో ఒక వధువు సంఘముగా మేము నడిపించబోటకు నీ కృప సహాయం అనుగ్రహించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.